రోజు ఈ అందమైన పువ్వులను తీసుకెళ్లి తాతయ్య రూమ్ ని అలంకరించబోతున్నాను. ఈ పువ్వుల్లో వచ్చే వాసనని తాతయ్య పీల్చారంటే ఆ సువాసనకి మై మర్చిపోతారు. ఇంత సువాసన వచ్చే పువ్వులు ఈ చుట్టుపక్కల ఎక్కడా దొరకవు. అందుకనే కాస్త ఎక్కువే తీసుకెళ్తాను. ఈ డబడబా అనే శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కడుపు నిండా తినే వచ్చాను కదా. అయితే మరి ఈ శబ్దం మరో చోటు నుంచి వస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది. చూస్తుంటే వాళ్ళకైనా పేలేలా ఉంది. హలో, నేను మెజీషియన్ జ్వాలాముఖిని. కానీ నాకు చాలా బాధగా ఉంది. మనం కాసేపు ఆడుకుందామా? ఆడుకుందాం, కానీ ఏ ఆట ఆడుకుందాం? థ్యాంక్ యూ. బాగుంది కదా, సరదాగా ఉంది కదా. సరదాగా ఉందా? మనసుంటే మార్గం ఉంటుంది. ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తే దారుంటుంది. నేను ఇప్పుడే ఆడుకోవడం మొదలు పెట్టాను. తను పారిపోయాడు. నేను తనని వదిలిపెట్టను. నువ్వు ఎవరు? నేను మెజీషియన్ జ్వాలాముఖిని. కానీ నాకు చాలా బాధగా ఉంది. కాసేపు మనం ఆడుకుందామా? ఆడుకో ఆడుకో. థ్యాంక్ యూ. ఎందుకు ఇలా చేస్తున్నారు అంకుల్? కారణం లేకుండా అన్నిటిని ఎందుకు తగలబెడుతున్నారు? నేను మెజీషియన్ జ్వాలాముఖిని. కానీ నాకు చాలా బాధగా ఉంది. అందుకే కాసేపు సరదాగా ఆడుకుంటున్నాను. అలా ఆడుకుంటున్న సమయంలో జనం వాళ్ళంతట వాళ్లే కాలిపోతున్నారు. నేనేం చెయ్యను. నువ్వు చూస్తావా? ఇదిగో చూడు. మైరా, వరుణ్, జాగ్రత్త. మనసుంటే మార్గం ఉంటుంది, కానీ నాకే మార్గం కనపడడం లేదు. జ్వాలాముఖి అన్నయ్య, ఆల్రెడీ మీరు నాతో ఆడేసుకున్నారు కదా, ఇంకా ఎందుకు అన్నయ్య? భలే సరదాగా ఉంది. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి గంతులు వేయండి. అంతేకాని నాతో పెట్టుకోవద్దు. మీరు నా ముందు ఎందుకు పనికిరారు? మెజిషియన్ జ్వాలాముఖి, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏమాత్రం సందేహపడకు. బాయిస్కా సక్కు. నేను నిన్ను తక్కువగా అంచనా వేశాను. నువ్వు నిజంగా నాతో ఫైట్ చేయాలనుకుంటే ఇదిగో కాచుకో.
ఇక మీలో ఎవరిని నేను వదిలిపెట్టను. మెజిషియన్ జ్వాలాముఖి, నీ ఆటలు ఎక్కడ కాదు ఇంకెక్కడికైనా వెళ్ళి ప్రదర్శించు. ఎందుకంటే ఇక్కడ ఈ జైసింగ్ చౌహాన్ ఈ సన్ సిటీ రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తాడు, అర్థమైందా? జైసింగ్ చౌహాన్, నేను కాసేపు సరదాగా ఆడుకుంటున్నాను, కానీ నువ్వు మధ్యలోకొచ్చి చాలా తప్పు చేశావు. సారీ చెప్పు, సారీ చెప్పు, త్వరగా చెప్పు, లేదంటే నాకు కోపం వస్తుంది. నేను సారీ చెప్పాలా? ఇప్పుడు తప్పు చేసింది నువ్వే. నువ్వు చేసిన తప్పుకి నువ్వే సారీ చెప్పాలి. ఇంకొక క్షణం కూడా నువ్వు నా కళ్ళ ముందు కనిపించకూడదు. నువ్వు ఏమన్నావు? నేను సారీ చెప్పాలా? మెజిషియన్ జ్వాలాముఖి సారీ చెప్పాలా? ఏంటిది? మీరు ఏం చేస్తున్నారు? జిబాయిస్కా సకూమ్ ఫ్రీజో. వీలేదు. మెజిషియన్ జ్వాలాముఖి, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఈ జైసింగ్ చౌహాన్ ఇక్కడ ఉన్నంత వరకు ఈ సన్ సిటీని ఎవ్వరూ ఎప్పటికీ ఏమీ చేయలేరు. జైసింగ్ చౌహాన్, నువ్వు సన్ సిటీలో ఉన్నంత వరకు నేనిక్కడ అస్సలు సంతోషంగా ఆడుకోలేను, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పిల్లలు త్వరగా రండి, మీకోసం నేను ఫ్రెష్ జ్యూస్ తీసుకొచ్చాను, తీసుకోండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. రుద్ర, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజు నువ్వెంతో బ్రహ్మాండంగా మ్యాజిక్ చేసి సమయానికి నాకు సహాయపడ్డావు. థ్యాంక్ యూ తాతయ్య గారు. తాత జ్వాలాముఖి ఒంటి చుట్టూ ఒక ఫైర్ బాల్ లాగా మండుతూనే ఉంది. వాడి మీద కాస్త నీళ్లు పోయడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. వాడు మళ్ళీ తిరిగి వచ్చాడంటే వాడిని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పండి. రుద్ర, ముందుగా నువ్వు నీటిని బాగా కంట్రోల్ చేయటం నేర్చుకోవాలి. నువ్వు గనక అది నేర్చుకున్నావంటే ఆ మెజిషియన్ జ్వాలాముఖిని నువ్వెంతో సునాయాసంగా కంట్రోల్ చేయగలవు. నాకు అర్థమైంది తాతయ్య, కానీ అది ఎలా చేయాలి? అదెంతో సులభం, కానీ సమస్యలన్నింటినీ అధిగమించడానికి మొదటి మంత్రం ఏమిటో ఒకసారి చెప్పు చూద్దాం. అదేంటో నాకు తెలుసు తాతయ్య. ఫోకస్ అండ్ బిలీవ్. రుద్ర, రెండవ మంత్రాన్ని శ్రద్ధగా విను. ఈ మంత్రాన్ని ఉచ్చరించి భూమి లోపల ఉన్న నీటిని బయటికి తీసుకురావచ్చు. మొదటి మంత్రం ఫోకస్ అండ్ బిలీవ్. నేను రెండో మంత్రం కూడా వింటాను. నేర్చుకుంటే నన్ను నేను రక్షించుకోగలను కదా. ఇబాయిస్కా జిబాయిస్కా వాటర్ ఫౌంటైన్. మనసుంటే మార్గం ఉంటుంది. తాతయ్య, నన్ను ఎందుకు ఇలా నీళ్ళల్లో ఎగిరేటట్టు చేస్తున్నారు? రంగీలా, ఏమిటి బాగా ఇరుక్కున్నావా? దొంగచాటుగా మంత్రాలను వినటం మంచి పద్ధతి కాదు. నీలో మార్పు రానంత వరకు ఇలా నువ్వు ఇరుక్కుంటూనే ఉంటావు. ప్లీజ్ తాతయ్య, నన్ను కిందకి దింపండి, కిందకి దింపండి. నాయన నన్ను అడ్డరిగింది.